సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మోసాలపై విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. సికింద్రాబాద్ లో సంచలనం కలిగించిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వివాదం విజయవాడలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ హాస్పిటల్ ఇప్పుడు డాక్టర్ ఎవరైతే నమ్రత అరెస్ట్ అయ్యారో ఆ మొదటి నుంచి కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కింద మొత్తం హాస్పిటల్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తుంది. గతంలోనే ఆమెపై ఇటువంటి వివాదాల నేపథ్యంలో ఆమె లైసెన్స్ కూడా రద్దు చేశారు. అయితే యూనివర్సల్ సృష్టి పేరుతో మరొక హాస్పిటల్ను ఏర్పాటు చేసి దానికి ప్రముఖంగా డాక్టర్ కరుణ అనే ఆమెను ఏర్పాటు చేశారు. మొత్తం ఆమె ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తున్నట్టు కూడా మొత్తం ప్రజలకు పబ్లిసిటీ చేశారు. అయితే మొత్తం ఈ వ్యవహారంలో మొత్తం డాక్టర్ నమ్రతను కీలకంగా వ్యవహరిస్తున్నారని మొత్తం ఆమె పర్యవేక్షణలోనే ఇక్కడ హాస్పిటల్ కావచ్చు అలాగే సికింద్రాబాద్ హాస్పిటల్ కూడా నడుస్తున్నట్టు కూడా ఇప్పుడు దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. దీంతో ఇప్పుడు ఈ విజయవాడ హాస్పిటల్పై కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఇదే డాక్టర్ నమ్రత విజయవాడ నక్కల్ రోడ్లో ఏర్పాటు చేసినప్పుడు ఇదే విధంగా పిల్లలు పుట్టకుండా కొంతమందికి సంబంధించిన వ్యవహారంలో డబ్బులు బాగా దోచేశారని, అదే పిల్లలు పుట్టకపోయినా కూడా వీటికి సంబంధించి అడిగినా కూడా తమను అవమానించారంటూ కూడా చాలామంది పేరెంట్స్ అప్పట్లో పెద్ద ఎత్తున హాస్పిటల్ ఎదుట ఆందోళన కూడా నిర్వహించారు. వీటిని అప్పట్లో ప్రభుత్వం పరిశీలించి ఈ మోసం కరెక్టేనని చెప్పి హాస్పిటల్ లైసెన్స్ కూడా రద్దు చేశారు. అదే ఆ తర్వాత విడిగా ప్రాక్టీస్ చేయాల్సినకుండా మొత్తం యూనివర్సల్ సృష్టి అనే పేరుతో ఇక్కడ విజయవాడ కంచుకోట రోడ్లో హాస్పిటల్ ఏర్పాటు చేయటం, దానికి కరుణ అనే డాక్టర్ పర్యవేక్షణలో మొత్తం నడుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నిన్న సికింద్రాబాద్లో డాక్టర్ నమ్రత అనే ఏదైతే వివాదానికి కారణమైందో ఆ వివాదానికి సంబంధించి డాక్టర్ నమ్రత చికిత్స అందించారని ఆమె కారణంగానే ఆ వచ్చిన వివాదం కూడా రావడంతో పాటు ఏదైతే జరగకుండా జరిగిందో ఆ వ్యవహారం మొత్తం కూడా నమ్రత పర్యవేక్షణలో జరిగినట్టు కూడా నిర్ధారించారు. అయితే ఇదంతా కూడా అనుకోకుండానో లేదా తప్పుగానో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు. ఉద్దేశపూర్వకంగానే ఆ IVF సెంటర్ పేరుతో ప్రచారాలు చేసుకుని ఆ ఉద్దేశపూర్వకంగా దంపతులు ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉన్నారో వారిని మోసం చేస్తున్నట్టు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడలో ఉన్న డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మనం చాలామంది పాంప్లెట్ మనం చూస్తూ ఉన్నాము. ఈ పాంప్లెట్కి సంబంధించి కూడా ఇక్కడ చూస్తున్న డాక్టర్ కరుణ ప్రముఖ గైనకాలజిస్ట్ ఈ ఉయ్యూరు పరిసర ప్రాంతాలు అంటే విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఉచిత క్యాంపులు ఏర్పాటు చేయడం, తద్వారా తాము పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టిస్తామని, మహిళలకు సంబంధించిన ఆ గర్భిణీ స్త్రీలకు సంబంధించి లేకపోతే మహిళలకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే తమను సంప్రదించాలని, సంతానం లేని వారికి సంతానం కలిగిస్తామని కూడా పెద్ద ఎత్తున పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేశారు. దానికి సంబంధించి యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ హాస్పిటల్ అడ్రస్ను కూడా ఇచ్చి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ఇట్లా చాలా చోట్ల కూడా రూరల్ ప్రాంతాలకు వెళ్ళి ప్రత్యేకంగా వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం చాలామంది, ఎందుకంటే ఏ భార్యాభర్తకైనా ఆ తల్లిదండ్రులుగా కావాలని కోరుకోవడం అనేది చాలా ఆరాటపడుతూ ఉంటారు. ఏడాది గడిచే కొద్ది కూడా పిల్లలు పుట్టకపోతే చాలా మనోవేదనతో ఆవేదన చెందుతూ ఉన్న పరిస్థితి. ఇటువంటి ఆవేదనను క్యాచ్ చేసుకుని ఈరోజు ఈ విధంగా వ్యవహరించడంపై కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో చాలామంది కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ని అలాగే డాక్టర్ కరుణ లేదా డాక్టర్ నమ్రతని సంప్రదించడం, వారి ద్వారా పిల్లలు పుడతారు, వారు పిల్లలు పుట్టేలా చేస్తారని నమ్మకంతో వస్తున్న తల్లిదండ్రులను ఈ విధంగా మోసం చేయడంపై కూడా సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. సుబ్రహ్మణ్యంతో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.